విపిఆర్ నేత్ర పేరుతో మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. రేపు ఉదయగిరి నుంచి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. మొబైల్ వ్యాన్ ద్వారా పేదలకు కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు రోజుకు 150 మంది వరకు ఉచితంగా కళ్లద్దాలు అందజేస్తామంటున్న ఎంపీ వేమిరెడ్డితో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి. వ్యాపారానికి రాజకీయాలకి సంబంధం లేదంటూ సేవా కార్యక్రమాలు కూడా చేయవచ్చు అంటూ ఒక నిరూపిస్తున్నారు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు కొత్తగా నేత్ర అనే ఒక వినూతన కార్యక్రమాలని, అంటే సామాన్యులకి వారి ఇంటికే వెళ్ళి మొబైల్ వాహనం ద్వారా ఎలాంటి సేవా కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారో అడిగి తెలుసుకుందాం. ఒక పెద్ద ఆయన ఈ మధ్య పోయి ఉంటే ఆయనకి నేను కనపడటం లేదు. నా వాయిస్ తోటి ఆయన, సార్ మాకు ఆ ఊర్లో ప్లాంట్ కూడా పెట్టున్నాం, ఆ నీళ్ళ ప్లాంట్ పెట్టారు సార్, మీరు మా గుడి ఓపెనింగ్ వచ్చారు ఈరోజు, చాలా సంతోషం సార్ మాకు అని చెప్పి చెయ్యి ఇట్టు చూపిస్తున్నాడు. అంటే ఇంకో డైరెక్షన్. ఏమయ్యా కనపడటం లేదు ఏంది, నేను ఈడున్నా నువ్వు అటు చూపిస్తున్నావు అంటే, నా కళ్ళు సరిగ్గా కనపడవు సార్ మేము అంటే, అప్పుడు ఏం ప్రాబ్లం ఏంది చూపించుకోవచ్చు కదా పక్కన అంటే, వాళ్ళకి ఆ కెపాసిటీ లేక, అంటే ఎక్కడ సార్ మాకు ఆ వసతి లేదు, ఏదో జరిగిపోతూ ఉంది అని చెప్పి మంచిగానే చెప్పాడు. అప్పుడు ఇక్కడ కృష్ణప్రసాద్ అనే డాక్టర్ ఆప్థమాలజిస్ట్ అతను వచ్చి కన్సల్ట్ అయ్యి చెప్పారు, సరే ఇటు చెప్పారు, మనం ఏం చేయగలుగుతాం ఇటువంటి సిచ్యువేషన్లో. సో డాక్టర్ ఏం చెప్పాడంటే, చేయొచ్చు సార్, మనం ఆప్థమాలజిస్ట్గా టెక్నీషియన్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అన్నీ నేను చేయగలుగుతాను, ఒక బస్సు ఒకటి తయారు చేసి దాంట్లో ఈ మిషన్స్ పెట్టి ఇది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు. సో వెంటనే బస్సు తయారు చేసి వాళ్ళని పిలిపించి ఒక బస్సు పంపించి తయారు చేసి తీసుకొచ్చి పెట్టి టెక్నీషియన్స్ వీళ్ళని అందరిని కూడా పెట్టుకొని ఒక ట్రయల్ కూడా రన్ చేసాం. ట్రయల్ రన్ చేసి దాదాపు ఒక 1000 మంది బీపీఆర్ కన్వెన్షన్లోనే పెట్టి చూసాం. ఒక 1000 మంది వచ్చారు. దాంట్లో దాదాపు 700 మందికి స్పెక్స్ అదే గ్లాస్లు ఇవ్వాల్సి వచ్చింది. అంటే 70% ఒక టౌన్లో, సిటీలో మీ 70% హాస్పిటల్ పోయి చూపించుకోకుండా కళ్ళ ప్రాబ్లంతో చూపు తక్కువతో ఉన్నారంటే ఇంకా విలేజెస్లో ఎట్టుండాలా? సో అనిపించింది అప్పుడు ఇది మంచి కార్యక్రమము మనం చేసేది. సో ప్రతి విలేజ్ని కూడా టచ్ చేయాలని డిసైడ్ చేసుకొని ఇప్పుడు ఉదయగిరిలో స్టార్ట్ చేస్తున్నాం. ఉదయగిరి నుంచి ప్రతి విలేజ్ కూడా ఆ బస్సు అట్టే ఉంటుంది, ఇంకా రాదు. ఇప్పుడు విలేజ్ అక్కడికక్కడే చెక్ చేయడం, గ్లాసులు కట్ చేయించడం, ఫ్రేమ్లో ఎక్కించడం, అక్కడికక్కడే స్పెక్టికల్స్ ఇచ్చి పంపడం. దాదాపు రోజు ఒక 150-200 మంది కన్నా చేయవచ్చు. అంటే ఒక 4 దాంట్లోనే బస్సులోనే తయారు చేసే మిషన్లు కానీ అన్నీ పెట్టాం. సో ఇది ఒక మంచి కార్యక్రమం అవుద్ది. ఇది జిల్లా వ్యాప్తంగా కూడా చేయాలని, ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా చేయాలని. అదే మీరు కూడా మీ పాత్ర ఎలా దీన్ని సహకరిస్తున్నారు? యాక్చువల్గా విపిఆర్ ఫౌండేషన్ 2016లో స్టార్ట్ అయింది. ఇవన్నీ కూడా అమృతధార దగ్గర నుంచి ఈరోజు ఈ విపిఆర్ నేత్ర వరకు విద్య, వైద్యం అన్నీ విపిఆర్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్స్. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో వీటిని ఇలాగే కొనసాగిస్తాం. నెల్లూరు నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.